నిజామాబాద్లో గల సుభాష్ నగర్లో ఉన్న రౌల్స్ ఆటిజం క్లినిక్లో ఈరోజు ఆక్యుపేషనల్ థెరపీ వీక్ నిర్వహించడం జరిగింది. ఆల్రెడీ రౌల్స్ ఆటిజం క్లినిక్లో మేము 0 నుంచి పుట్టిన పిల్లల నుంచి 15-16 సంవత్సరాల వరకు ఉన్న పిల్లలకి ఎలాంటి ఇష్యూస్ ఉన్నా, మాట రాకపోయినా, నడక రాకపోయినా వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులున్నా మేము ట్రీట్ చేస్తున్నాము. దీంతోపాటు ఈరోజు ఒక కొత్త ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది, సేజ్ అండ్ స్ట్రాంగ్ ఎస్ఎస్ ఫర్ సీనియర్ సిటిజన్స్. అంటే 60 సంవత్సరాలు దాటిన ఎవరు కానీ మా క్లినిక్లోకి ఎవ్రీ సాటర్డే 11 o'clock నుంచి 1:30 వరకు ఈ మధ్యలో వస్తే కొన్ని యాక్టివిటీస్ చేయించడం జరుగుతుంది. ఈ యాక్టివిటీస్ ద్వారా, ఎస్పెషల్లీ సీనియర్ సిటిజన్స్కి ఉన్న యాక్టివిటీస్ ద్వారా జస్ట్ ఓన్లీ పెద్దవాళ్ళు అని అంటే ఏం చేస్తున్నారు, ఫిజికల్ యాక్టివిటీ ఓన్లీ వాకింగ్ చేస్తారు. వాకింగ్ కాకుండా ఓవరాల్ డెవలప్మెంట్, స్పీచ్ కావచ్చు, లిజనింగ్ కావచ్చు, విజన్ కావచ్చు, బ్యాలెన్స్ కావచ్చు, ఇవన్నిటి మీద కూడా ఫోకస్ చేస్తూ చిన్న చిన్న యాక్టివిటీస్ ఒక 1 hour చేయిస్తాం వాళ్ళకి. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే 60 years దాటిన వాళ్ళు రౌల్స్ ఆటిజం క్లినిక్కి ఎవ్రీ సాటర్డే 11 o'clock to 1 o'clock మధ్యలో వస్తే ఇలాంటి యాక్టివిటీస్ చేస్తాము. అండ్ ఇలాంటి యాక్టివిటీస్ ఇంకెన్ని చేయాలి, చాలా చేయాలి అని ఈ ప్రోగ్రామ్ని చాలా పెద్ద ఎత్తున సక్సెస్ఫుల్ చేయాలని కోరుతూ థ్యాంక్ యూ.
చాలా బాగుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా ఇన్వాల్వ్మెంట్ చేసుకొని, అంటే సీనియర్ సిటిజన్స్ ఒక ఎగ్జాంపుల్గా, అంటే మీరు ఇట్లా ఉంటే మీకు కొంచెం రిలాక్సెస్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఫర్గెట్నెస్, అంటే మా లోపల ఏదైనా ఉన్నా కానీ కమ్అవుట్ చేసుకొని రిలాక్స్ అయ్యి హ్యాపీగా ఉండాలనేది వాళ్ళ సెన్స్. ఒకటి ఏంటంటే ఇవన్నీ మేము తీసుకోవడం ఇవన్నీ చేయడం అనేది మా మంచిది. ఒకవేళ ఏదైనా ఉంటే వాళ్ళు సజెస్ట్ చేస్తే వీ కెన్ ఫాలో దట్ సజెషన్స్. థ్యాంక్ యూ. ఆస్టిన్ క్లినిక్ నందు ఈరోజు సీనియర్ సిటిజన్స్ కొరకు వీరు ఒక ప్రత్యేకమైనటువంటి రిక్రియేషన్ గేమ్స్ లాగా ప్రణాళిక రచించడం జరిగింది. మరి 60 సంవత్సరాలు పైబడినటువంటి వారు భౌతికంగా మానసికంగా బలహీనతలను ఎదుర్కొనే అవకాశం ఉండింది కనుక 60 సంవత్సరాలు పైబడినటువంటి వారు మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండడానికి ఒక ప్రణాళిక, ఈ ఫిజికల్ ఎక్సర్సైజెస్ అండ్ మెంటల్ ఎక్సర్సైజెస్ వాళ్ళు ప్రోగ్రామింగ్ చేసి ఇక్కడికి వచ్చుచూ ఉన్నటువంటి సీనియర్ సిటిజన్స్ అందరికీ 60 సంవత్సరాలు పైబడినటువంటి వారికి ఉపయోగపడేలా వారు కార్యాచరణ జరిగించినటువంటి వారుగా ఉన్నారు. దీనిలో వాళ్ళు ఫిజికల్గా ఫిట్ ఉండడానికి చాలాసార్లు 60 సంవత్సరాలు పైబడినప్పుడు వాళ్ళ శరీరంలో ఎన్నో రకములైనటువంటి బలహీనతలు రావడాన్ని, నరముల బలహీనతలు రావడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అయితే వీరు రూపొందించినటువంటి ప్రణాళిక భౌతికంగా వారికి సహాయం చేసి వారు భౌతికంగా ఫిట్ ఉండడానికి బాగుంటుందని మేము గమనించడం జరిగింది. అదే రీతిగా 60 సంవత్సరాలు పైబడిన తర్వాత ఈ మెంటల్ ఇల్నెస్ కూడా కొంచెము జ్ఞాపక శక్తి కోల్పోవడము, ఆయా విషయములను మర్చిపోవడము, చేసిందే 10 సార్లు చేయడము, ఇలాంటి కొన్ని బలహీనతలు సిమ్టమ్స్ వాళ్ళ లోపల కనబడతాయి. వీళ్ళు ప్రోగ్రామింగ్ చేసినటువంటి విధానాన్ని ఉంటే వాళ్ళు మెంటల్గా చురుకుగా మానసికంగా చురుకుగా ఉండడానికి వినికిడి లోపం కానివ్వండి, దృష్టి లోపం కానివ్వండి, నడక లోపం కానివ్వండి, ఆలోచన లోపం కానివ్వండి, జ్ఞాపక శక్తి లోపం కానివ్వండి, ఇలాంటివి తలెత్తేటటువంటి వయసులో వాటన్నిటినీ ఓవర్కమ్ చేసి ఫిట్గా ఉండి బలంగా ఉండడానికి వీరు చేస్తూ ఉన్న ప్రోగ్రామ్స్ అన్నీ చాలా పెద్దలందరికీ ఉపయోగకరంగా ఉన్నవి. మీకు వీలైతే ఒకసారి ఇక్కడికి వచ్చి సందర్శించండి. వాళ్ళ యొక్క ప్రోగ్రామ్స్ మీ కొరకు ప్రణాళిక చేసినటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మీరు గమనించండి. మీకు అవి ఎంతో లాభకరంగా మేలుకరంగా మీరు శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగకరంగా ఉంటామని తెలియజేయడానికి సంతోషిస్తూ యాజమాన్యం అంతటిని అభినందిస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ.